సామెతల గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. పక్షపాతము చూపుట మంచిది కాదు. పక్షపాతము చూపుట మంచిది కాదు అని సామెతల గ్రంథములో సొలొమోను రచించాడు. మనము గమనించినట్టయితే పక్షపాతము అంటే ఒకరిని బాగు చూడడము, ఇంకొకరిని అసహించుకోవడం, ఒకరిని ప్రేమించడము, ఒకరిని ద్వేషించడం. ఒకే వ్యక్తి ఇద్దరి పట్ల ఒకే రీతి అయిన నీతిని న్యాయమును జరిగించకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా చూడడం అని అర్థం. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా పక్షపాతము చూపుట మంచిది కాదు అని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులైన మనము మనం ఆలోచన చేస్తే మనము పక్షపాతం చూపిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఒక మాట ఉంది కదా, ఒక దాసుడు, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఈరోజు మనము కూడా అనేక సందర్భాలలో మనకు తెలియకనే, అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, పక్షపాతమును చూపిస్తూ ఉన్నాం కదా. మరి కొంతమంది పక్షపాతం చూపించినప్పుడు బాధపడుతూ ఇబ్బందులు పడిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి బైబిల్ గ్రంథము మనం పక్షపాతము చూపకుండా నీతి న్యాయములు జరిగించు వారిగా యథార్థముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. లేవియాకాండము 19వ అధ్యాయము 15వ వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, నీతి న్యాయములు సరిగ్గా జరిగిస్తూ మీరు బీదవారిని ఒక రీతిగా, గొప్పవాడిని ఒక రీతిగా చూడకూడదు అని. ప్రతి ఒక్కరిని సమానముగానే, ప్రేమతోనే, పక్షపాతము లేకుండా ప్రేమించేవారిగా మనం ఉండాలి. కొంతమంది ఇళ్లలో పిల్లలకు ఒక సందేహం ఉంటుంది కదా, ఏమని, ఇద్దరు ముగ్గురు పిల్లలున్న చోటు తల్లిని గాని తండ్రిని గాని అంటారు, మీరు పెద్దవాడినే ప్రేమిస్తారు, లేక చిన్నోనే ఎక్కువ ప్రేమిస్తారు, లేక ఆడపిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, పక్షపాతం చూపుతున్నారు అనే ఒక ఆలోచన ఈ కాలంలో ఎంతో మంది పిల్లలకు ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, పక్షపాతము చూపుట మంచిది కాదు, అందరి ఎడల ఒకే రీతిగా నీతి న్యాయములు జరిగిస్తూ ప్రతి వారిని సమానముగా మనం ప్రేమించే వారిగా ఉండాలి. మనం చూసినట్టయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకులు పక్షపాతమును చూపిన వారు ఉంటున్నారు. కొంతమందిని మనం చూసినట్టయితే వారి ద్వారా ఎవరు ఇబ్బంది పడ్డారో, లేక ఎవరి స్థితిగతులు ఏ రీతిగా మారాయో మనం చూడగలుగుతాం. ఆది కాండంలో మొట్టమొదటిగా పక్షపాతము చూపింది ఎవరు అంటే యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారులలో ఆయన
తన ఎంతగానో ఇష్టపడి ప్రేమించి చేసుకున్న రాహేలు యొక్క కుమారుడు యోసేపు. ఆ కుమారుని ఆయన ఎంతగానో ప్రేమించాడు. యోసేపును ప్రత్యేకంగా ప్రేమించాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, ఆయనకు 12 మంది కుమారులుంటే ఈ యోసేపును ఎక్కువగా ప్రేమించి ఆయనకే ప్రత్యేకమైన నిలువుటాంగిని కుట్టించాడు. ఎప్పుడు తన దగ్గరే వచ్చుకునేవాడు యోసేపును. హల్లెలూయా. పక్షపాతము చూపాడు. యాకోబు లేయా రాహేలు విషయంలో కూడా, ఆయన భార్యల విషయంలో కూడా పక్షపాతము చూపిన వాడే. ఆయన రాహేలును ప్రేమించాడు. ఆయన రాహేలునే ఎక్కువగా కోరుకున్నాడు. మరి బైబిల్ గ్రంథములో ఇదే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కరువు కాలమందు తన అన్నలందరూ అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన సహోదరుడైన బెంజమిన్ను తీసుకురమ్మన్నాడు. బెన్యామీన్ను తీసుకుని వచ్చిన తర్వాత ఆ బెన్యామీనునే ఆయన ఎక్కువగా పక్షపాతం చూపినట్టుగా చూస్తాం. ఎందుకంటే ఆయన సంచుల్లోనే ఎక్కువ ఉంచాడు. గమనించారా? పక్షపాతం, ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఒక రకంగా చూడడం. అదే రీతిగా ఇస్సాకు కూడా పక్షపాతం చూపించాడు. ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును ప్రేమిస్తూ వచ్చాడు. రాహేలు తన చిన్న కుమారుడైన యాకోబును ప్రేమిస్తూ వచ్చింది. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులైన వారు ఇద్దరు కుమారులు కలిగి ఉంటే ఒక్కొక్కరిని ప్రేమిస్తూ ఇంకొకరిని తక్కువ చూస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఎక్కడంటే మన బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించడం వలన అన్నలందరికీ ద్వేషం కలిగింది. తండ్రి ఏశావును ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇస్సాకు రిబ్కా తన చిన్న కుమారునికి తన అన్నబట్టలు వేసి ఆశీర్వాదముల కొరకు పంపించింది. మోసము చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షపాతము చూపడం ద్వారా కుటుంబంలో కానీ, మనం పనిచేస్తున్న పరిస్థితుల్లో కానీ, సంఘాలలో కానీ మరి ఐక్యత రాదు, కానీ కలతలు వస్తాయి, విభేదాలు కలుగుతాయి. దాని ద్వారా ఏ కార్యమైతే చేయాలనుకున్నామో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నామో చేయలేకపోతాం. పక్షపాతము చూపడము పాపము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం అంతా మనం వెతికిన దేవుడు పక్షపాతము చూపినట్టుగా మనం చూడలేం. ఆయన అందరినీ సమానముగా ఏకరీతిగా అందరి ఎడల ఆయన ఒకే నీతి న్యాయములు కలిగి నీతి న్యాయములను జరిగించిన వాడు. ఆయన డబ్బున్న వారిని, డబ్బు లేని వారిని, ఆస్తున్న వారిని, అంతస్తున్న వారిని, చదువున్న వారిని, చదువు లేని వారిని, సంఘములో సమాజములో గొప్ప ఉన్న వారిని, మరి తక్కువ స్థితిలో ఉన్నవారిని విభేదాలు చూడక అందరినీ ఒకే రీతిగా ప్రేమించిన దేవుడు. మనమందరము పాపులై ఉండగానే ఆయన అందరినీ ఏ భేదము లేకుండా, ఏ పక్షపాతము లేకుండా ప్రేమించిన దేవుడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. ఎవ్వరికి పక్షపాతం అనేది చూపించలేదు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చారో, ఏ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినా, ఏ సమస్య చేత వచ్చినా, ఏ బలహీనత చేత వచ్చినా, ఏ అనారోగ్యంతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా
వారందరినీ కూడా ఒకే రీతిగా ఆయన ట్రీట్ చేశాడు, ఒకే రీతిగా ప్రేమించాడు, ఒకే రీతిగా దయ చూపించాడు, ఒకే రీతిగా ఆదుకున్నాడు, ఒకే రీతిగా వారికి కార్యాలను చేశాడు. ఏ భేదభావము తండ్రి యేసుక్రీస్తు ప్రభు చూపలేదు. అందరినీ సమానంగానే చూశాడు. ఈరోజు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనందరి కొరకు పక్షపాతము లేకుండా వీరి కొరకే, ఈ జాతి వారి కొరకే, ఈ తెగవారి కొరకే, ఈ వ్యక్తుల కొరకే అని దేవుడు యేసు ప్రభుని పంపలేదు, కానీ మనందరి కొరకు పక్షపాతము చూపకుండా తన కుమారుడైన యేసుని మన కొరకు బలిగా ఇచ్చాడు. మన పాప శాపం నుండి విమోచింపబడడానికి దేవుడు ఏ పక్షపాతము లేకుండా అందరి కొరకు తన కుమారుని బలిగా ఇచ్చాడు. మనందరి పాపాలను కడిగి వేశాడు ఆయన రక్తము ద్వారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజుల్లో మన కుటుంబాలలో, మన సంఘాలలో పక్షపాతం చూపుతూ వస్తున్నాం. దయచేసి అట్టి ఆలోచన కలిగి ఉండొద్దండి, మానుకోండి. దేవుడు పక్షపాతము చూపే దేవుడు కానే కాదు కదా. మరి ఆయన పిల్లలైన మనము, దేవునిని ఎరిగిన మనము ఎందుకు మనము పక్షపాతం చూపాలి? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు. ఏ పక్షపాతము లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీతి న్యాయములను జరిగించుచు బీదలైన వారిని, దరిద్రులను, విధవరాండ్లను, బలహీనులను అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువుకున్న స్వభావము మనము కూడా కలిగిన వారిగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యంలోనికి మార్చబడిన మనము ఆయన యొక్క స్వభావం కలిగిన వారిగా ఈ లోకంలో మనము జీవించే వారిగా ఉండాలి. మనము క్రీస్తును పోలిన వారిగా ఉన్నామంటే ఆయన యొక్క క్యారెక్టర్ కలిగిన వారిగా మనం ఉండాలి. యేసు యొక్క స్వభావము లేక దేవుని యొక్క స్వభావం పక్షపాతము చూపడు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఎవరి సైడ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీ కొడుకుల్లో తేడా చూపిస్తున్నావా? నీ బిడ్డల పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావా? బయట ఇంటి నుంచి వచ్చిన నీ కోడళ్లను తక్కువ చూపు చూస్తున్నావా? నీ అల్లుళ్ళను తక్కువ చూపు చూస్తున్నావా? నీ తల్లిదండ్రులను ఒక రీతిగా, మీ అత్త మామలను ఒక రీతిగా నువ్వు చూస్తూ ఉన్నావా? పక్షపాతం చూపిస్తూ ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు చదువుకునే దగ్గర, నీ పనిలో, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య పక్షపాతాలు చూపిస్తూ ఉన్నావా? దయతో అట్టి స్వభావం ఉంటే ఈరోజు దానిని మార్చుకో. నా ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అయిన దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తూ ఉన్నాడు కదా. ప్రతి వారి మీద, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా. సృష్టిలో అంతా కూడా అందరి మీద ఒకే రకంగా సమానముగా దేవుడు చేసినప్పుడు మరి మనము ఎందుకు విభేదాలు చూపించాలి? బైబిల్ గ్రంథంలో కూడా 1 సమూయేలు 1వ అధ్యాయం 4-5 వచనాలలో ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు. ఒక ఆమె పేరు హన్నా, ఇంకొక ఆమె పేరు పెనిన్నా. హన్నాకు పిల్లలు లేరు కాబట్టి
ఎల్కానా ప్రతి విషయంలో ఆమెకు రెండంతులుగా చేసేవాడు. ఈరోజు మనము కూడా ఎవరైనా ప్రేమిస్తే వారికే ఎక్కువగా చేస్తాం, పక్షపాతం చూపుతూ ఉంటున్నాం. ఆ స్వభావం మనం ఈరోజు తీసివేసుకుందాం. దేవా, నీ స్వారూప్యములోనికి నీలాగా నేను కూడా మారాలి నైనా. ఈరోజు అట్టి స్వభావమును నాకు దయచేయి. నా కుటుంబంలోనే, నా సంఘములోనే నేను పక్షపాతము చూపుతూ ఎన్నో సమస్యలకు కారణమయ్యాను. మనం గమనించినట్టయితే ఇస్సాకు రెబ్కా వాళ్ళ కుటుంబంలో రిబ్కా చిన్న కుమారుడైన యాకోబును అన్న స్థలంలోనికి పంపించింది దుస్తులు మార్చి. వెళ్ళినందుకు ఇస్సాకు గుడ్డివాడైనందున కనుక్కోలేక యాకోబును ఆశీర్వదించి పంపించాడు. ఏశావు తిరిగి వచ్చేసరికి ఒక్క ఆశీర్వాదం కూడా లేదని చెప్పాడు ఇస్సాకు. అన్ని శాపాలే ఉన్నాయి. అప్పుడు ఏశావుకు తన సహోదరుడైన యాకోబు మీద ద్వేషము, కోపము కలిగింది. అతని చంపాలని ప్రయత్నం చేశారు, కానీ యాకోబు అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి తరిమి వేసింది అక్కడి నుంచి. యోసేపు విషయంలో కూడా యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు, చెర తీసుకున్నాడు. కాబట్టే ఏమైంది? ఆయన యోసేపును వారి అన్నలు అమ్మివేశారు. ఒక కుటుంబంలో, ఒక సంఘంలో పక్షపాతం ఎవరినైనా చూపిస్తూ ప్రేమిస్తూ ఉంటే కుటుంబాలు విడిపోతాయి, ద్వేషం వస్తుంది. కుటుంబాలలో మరి ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితులలో అసమాధానము, ఆ కుటుంబంలో భేదభావాలతో మండుతున్న కుటుంబాలుగా మారిపోతాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షపాతం చూపుట పాపం. అందరినీ సరిసమానంగా ప్రేమించాలి. కాబట్టే మనము దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా బ్రతికేవారిగా, క్రీస్తును పోలిని నడుచుకునే వారిగా, క్రీస్తుని ఎరిగిన వారిగా మనం ఉండి క్రీస్తు కొరకై సాక్షి బిడ్డలుగా మనము జీవించాలి. కాబట్టి ఈ రోజు నుంచి పక్షపాతము చూపుతూ ఉంటే దయచేసి మానివేసి, దేవా నన్ను సరిచేయి ప్రభా అని అడుగుదామా? దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు నైనా. సామెతల గ్రంథం 28:21 పక్షపాతము చూపుట మంచిది కాదన్నావు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో దేవునికి పక్షపాతము లేదని రాయబడి ఉంది. ఈ 2 వాక్యాలను ఆధారము చేసుకొని నాయనా, నీవు పక్షపాతము లేని దేవుడవు. నువ్వు పక్షపాతము చూపించే దేవుడవు కాదు. అందరినీ ప్రేమించే దేవుడవు. నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేము, నీ స్వారూప్యంలోనికి మార్చబడిన మేము, మా పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావమును అనగా నీలాగా అందరినీ ప్రేమించి ఆదరించే వారిగా మేము ఉండుటకు, పక్షపాతము చూపకుండా అందరినీ ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయమని, సహాయం చేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.